హలో పీపుల్, ఈరోజు మన ఛానల్లో చికెన్ మంచూరియా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చికెన్ మంచూరియా అనేది చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా హోటల్లో తింటే ఎలా ఉంటుందో ఈ చికెన్ మంచూరియా ఇలాగే చేసుకుంటే ఎగ్జాక్ట్లీ అలాగే వస్తుందండి. మరి ఆలస్యం చేయకుండా దీనికోసం ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం. నా లాస్ట్ వీడియోలో చికెన్ పకోడీ ఎలా చేయాలో వీడియో పెట్టానండి. సో అక్కడ చేసిన చికెన్ పకోడీ ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి. అక్కడ చేసిన చికెన్ పకోడీతోనే చికెన్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చాలా సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అలాగే చాలా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు వేసి కొంచెం ఒక 1 minute వరకు ఫ్రై చేయండి. అల్లము వెల్లుల్లి పచ్చివాసన పోయి ఒక మంచి సువాసన అనేది వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ అండి ఈ రకంగా మాత్రమే కట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి హోటల్ స్టైల్లో ఉండే టెక్స్చర్ వస్తుంది. ఓకేనా? సో ఇవి కూడా లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి కావాల్సిన సాసెస్ యాడ్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ ఇందులోకి 1 tablespoon ఆఫ్ చిల్లీ సాస్ వేసుకున్నానండి. సో మనకి ఎంత కారం సరిపోతుంది అనుకుంటే అంత కారం వేసుకోవచ్చు. ఇది కూడా వేసి కొంచెం బాగా కలిపిన తర్వాత ఒక 30 seconds పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే 1 tablespoon ఆఫ్ వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ కూడా వేసిన తర్వాత దాన్ని కూడా బాగా కొంచెం కలపాలండి. ఇందులోకి ఒక 1/2 tablespoon ఆఫ్ సోయా సాస్ కూడా వేసిన తర్వాత కొంచెం ఒక్కసారి అలా కలిపి ఒక 1 minute ఫ్రై చేయాలండి. మీరు ఏ మంచూరియా చేసుకోవాలన్నా కూడా ఇదే ప్రొసీజర్ అండి. కాకపోతే ఇక్కడ చికెన్ పీసెస్ బదులు మీరు ఫ్రై చేసుకున్న వెజ్ పీసెస్ వేసుకోవచ్చు అండి. సో ఇందులోకి నేను కొంచెం రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత మనకి ఎంత కావాలంటే అంత టొమాటో కెచప్ వేసుకోవాలండి. ఈ టొమాటో కెచప్ అనేది మా ఇంట్లో ఎక్కువగా తింటారు కాబట్టి నేను 2 tablespoons వేసుకున్నానండి. లేదు మీకు ఇంట్లో ఎక్కువగా తినరు అనుకుంటే 1 tablespoon వేసుకోవచ్చు అండి. సో టొమాటో సాస్ అనేది పూర్తిగా మన ఇష్టం బట్టే ఉంటుంది. ఎంత టొమాటో సాస్ వేసుకుంటే అంత స్వీట్నెస్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఒక చిన్న కప్లోని 1 tablespoon ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలండి. ఇందులోకి కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ మిక్చర్ని పక్కన పెట్టండి. ఈ సాసెస్ అన్నీ కూడా ఆనియన్స్కి మొత్తం అన్నిటికీ బాగా పట్టుకుంటాయండి. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న చికెన్ పకోడీ ఏదైతే ఉందో ఆ చికెన్ పకోడీని తీసి ఈ మిక్చర్లో యాడ్ చేయండి. సో ఇదంతా కూడా హై ఫ్లేమ్ మీద మాత్రమే జరగాలి. ఇదే కాదండి, మనం ఏ చైనీస్ డిష్ చేసుకున్నా కూడా ప్రతి చైనీస్ డిష్ కూడా హై ఫ్లేమ్ మీద మాత్రమే టాస్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి హోటల్ స్టైల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కార్న్ఫ్లోర్ మిక్చర్ని కలుపుకున్నాం కదండి, దాన్ని ఒకసారి కలుపుకొని ఇలా చూపించినట్టు వేసేసేయండి. వేసేసి ఇమీడియట్గా దాన్ని మనము బాగా ముక్కలకి పట్టేటట్టు చేసుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మాత్రం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుంది అంటే మనం కలపడం ఏమాత్రం లేట్ అయినా కూడా కార్న్ఫ్లోర్ అనేది ఉండలుగా కట్టేస్తుందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి పైన అలా కొత్తిమీరతో గార్నిష్ చేయండి. సో అంతేనండి, ఈజీగా చికెన్ మంచూరియా ఎలా చేయాలో చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఇలా చికెన్ మంచూరియాని వేసుకుంటే రెడీ. సో దీన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.